నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువారు అందిపుచ్చుకోవాలని అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను చంద్రబాబు ప్రారంభించారు. విజన్ 2047తో ముందుకు వెళ్తున్నామని, 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉంటామన్నారు సీఎం చంద్రబాబు. వినూత్నంగా ఆలోచిస్తే తెలుగు వాళ్లు మరింత గొప్పగా రాణిస్తారని చెప్పారు ఆయన. ఇప్పుడు చేయాల్సిందే హార్డ్ వర్క్ కాదని, స్మార్ట్ వర్క్ అని అన్నారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చని చెప్పారు. నగరాన్ని 2020 విజన్ మీరు చూశారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత్ భారత్గా ఉండాలని విజన్ 2047 తయారు చేశారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో ఉంటాం. దీంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానమే అవసరం లేదు.